ఎంతో సుడి ఉంటే గాని రాజకీయాల్లో చక్రం తిప్పలేని నేతలు కొందరైతే పోటీ చేసిన ఫస్ట్ టైమే భారీ మెజార్టీతో గెలిచే నేతలు మరికొందరు. ఏళ్లుగా పోటీ చేస్తున్న అదృష్టం కలిసి రాక కొందరు నేతలు ఓటమి పాలవుతున్న తరుణంలో వచ్చి రావడంతోనే సిక్స్ కొట్టేశాడు ఓ నాయకుడు. సిక్స్ కొట్టడమే కాదు, రాజకీయాల్లో ఇంతై ఇంతింతై అన్న చందాన ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏమిటా కథ? లెట్స్ వాచ్. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలంటారు. అలా గెలిస్తే ప్రత్యర్థికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలంటున్నారు ఓ నాయకుడు. చరిత్ర అంటే మాది, చరిత్ర సృష్టించిన హిస్టరీని తిరగరాసిన మేమే అంటున్నారు. బాలయ్య సినిమా డైలాగ్ ఓ రేంజ్లో వినిపిస్తున్నారు. అచ్చం ఇదే డైలాగ్ డెలివరీ వినిపించేలా కనిపించాడు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. రావడంతోనే జాక్పాట్ కొట్టేశారు. భారీ మెజారిటీతో గట్టి గెలుపు నమోదు చేసుకున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నికల శంఖారావం పూరించగానే గుంటూరులో ఎక్కడ చూసినా పెమ్మసాని చంద్రశేఖర్ ఫ్లెక్సీలే కనిపించాయి. ఈ ఫ్లెక్సీలకే పెమ్మసాని కోట్లు ఖర్చు పెట్టారని అంతా నోరెళ్లబెట్టారు. అప్పట్లో ఎంత ఖర్చు చేస్తే ఏం లాభం, ఎంపీగా సీటు దక్కాలి కదా, దక్కినా గెలవాలి కదా అని అంతా చెవులు కొరుక్కున్నారు. అసలు ఎవరి పెమ్మసాని అనే చర్చకు కూడా తెరతీశారు. అప్పుడు వెలుగులోకి వచ్చిన వారే పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన ఒక అత్యంత ధనవంతుడు, అంతేకాదు ఎంతో ఉన్నత చదువులు చదివిన ఎన్ఆర్ఐ. అటువంటి వ్యక్తి గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగారు. చంద్రబాబును మెప్పించి ఒప్పించి సీటు దక్కించుకున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో హోరాహోరీగా తలపడ్డారు. పెమ్మసానికి సీటు ఇవ్వడం వెనక టీడీపీ అధినేత చంద్రబాబు అనేక ఈక్వేషన్స్ చూశారట. ప్రధానమైంది సామాజిక వర్గం, దాంతోపాటు ఆయనకు రాజకీయాలపై, సమాజ సేవపై ఉన్న కమిట్మెంట్. ఈ రెండింటికి తోడు బలమైన ఆర్థిక స్తోమత ఉండడం. ఇవే చంద్రబాబును సీటిచ్చేలా చేశాయని లోకల్గా టాక్ వినిపిస్తుంది. 2019 ఎన్నికల్లో సైతం ఆయన నరసరావుపేట సీటు ఆశించినా అప్పుడు దక్కలేదు. అలా అప్పుడు సీటు దక్కకపోయినా నిరాశ చెందకుండా ఈసారి ప్రయత్నించారు. కాలం కలిసొచ్చి పెమ్మసానికి సీటు లభించింది. ఎన్నికల బరిలో దిగి పోటీ చేశారు కూడా. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ సీటు దక్కగానే ఒక్కసారిగా సీన్ మారిపోయిందంట. తన గెలుపుతో పాటు పార్టీ గెలుపు కోసం ఆయన కృషి చేశారట. తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. క్రింది స్థాయి నాయకులను కలుపుకుపోయి విజయం వైపు అడుగులు వేశారు. పోలింగ్ సమయానికి గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేశారట. గత ఎంపీ గల్లా జయదేవ్పై ఉన్న వ్యతిరేకతను పూర్తిగా డామినేట్ చేసి పెమ్మసాని వస్తేనే గుంటూరు డెవలప్ అవుతుందనే ఆలోచనను ప్రజలకు వచ్చేలా చేశారు. తన గెలుపు కోసమే కాదు, గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా కృషి చేశారట. సీన్ కట్ చేస్తే ఎంపీగా పెమ్మసాని విజయం సాధించడమే కాదు, తన పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ ప్రయత్నానికి పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ల ఆశీస్సులు తోడవడంతో ఆయన విజయం సాధించారంటున్నారు. పోటీ చేసిన మొదటిసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిపోయారు. రాజకీయాల్లో అతి తక్కువ కాలంలో జాక్పాట్ కొట్టిన వారిలో ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినిపిస్తుందట. మొన్నటి వరకు ఒక సామాన్య కార్యకర్త అయిన పెమ్మసాని ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కావడంతో ఆయన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అని పిలిపించుకునే స్థాయికి వెళ్లిపోయారు. ఇక గుంటూరు పార్లమెంట్లో పెమ్మసాని పరిపాలన ఎలా ఉంటుందో చూసేందుకు స్థానికులంతా ఎదురు చూస్తున్నారట. గుంటూరు రాజధాని ప్రాంతం కావడంతో పెమ్మసాని సేవలు మరింత మెరుగైన పాలనను అందిస్తాయని ఆశిస్తున్నారు. చూడాలి మరి గుంటూరుపై పెమ్మసాని మార్క్ ఎలా ఉండబోతుందో.